కారణంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో టర్పల్లిని కప్పడానికి వెళ్ళినటువంటి రైతు అకాల వర్షానికి గోడకు కాపాడుకోవడానికి గోడ దగ్గరికి వెళ్ళారు. ఆ గోడ అనుకోకుండా కూలిపోవడం వల్ల తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు. ఇంకొక చోటనేమో ఇద్దరు చనిపోయారు. ఆ విధంగా ఈ రోజు జిల్లాలో 4 చనిపోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ న్యాయం చేయాలని కోరడం అనేటువంటి జరిగింది. ఆ నేపథ్యంలో కలెక్టర్ గారు ఇక్కడికి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూగా నేను ఇక్కడికి వచ్చినాను. దీనికి సంబంధించి కలెక్టర్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే వీరు మాకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి వీరు ఎక్స్గ్రేషియో చెల్లించాలని చెప్పేసి కోరినారు. అట్టి విషయాన్ని కలెక్టర్ గారు కూడా నాకు ధృవీకరించినారు. నేను గవర్నమెంట్ కు తప్పకుండా పంపి వాళ్ళని రికమెండ్ చేస్తాను, వారికి న్యాయం అయ్యేటట్టు కూడా సిఎస్ గారితో మాట్లాడి న్యాయం అయ్యేటట్టు చేస్తానని చెప్పేసి కూడా తెలిపినారు. అట్టి విషయాన్ని వచ్చి ఈ రోజు నేను ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. ఈ పంపించిన తర్వాత ఇటు కాపీని కూడా ఇక్కడ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేసి ఈ విషయాన్ని నా తరఫున కూడా నేను వారికి న్యాయం చేసేటట్టు చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వాళ్ళకు కూడా తెలియజేస్తాను.